భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 28వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీతను వనమునకు రావలదు అని వారించుట అనే కథగా, రాముడు వనములలో కలుగు దుఃఖాలను గూర్చి ఆలోచిస్తూ సీత ఈ విధంగా మాట్లాడుతున్నా ఆమెను తీసుకుని వెళ్ళడానికి అంగీకరించలేదు. అతడు కన్నీటితో నిండిన నేత్రములు గల సీతను ఓదార్చి ఆమెను వన గమన ఉద్యమము నుండి మరల్చడానికే ఈ విధంగా అన్నాడు. సీత, నీవు ఉత్తమ కులమునందు పుట్టిందానవు, సర్వదా ధర్మ తత్పరురాలవు. నీవు ఇక్కడే ఉండి నీ ధర్మాన్ని ఆచరిస్తుంటే నా మనస్సుకు సుఖం కలుగుతుంది. నేను చెప్పినట్లు చెయ్యి. అరణ్యాలలో అనేక కష్టాలుంటాయి, అవి ఏమిటో చెబుతాను విను. వనమునకు వెళ్ళాలి అనే ఆలోచన విడిచిపెట్టు. ప్రవేశింపశక్యం కాని అరణ్యంలో ఎన్నో దోషములున్నట్లు జనులందరూ చెబుతూ ఉంటారు కదా. నేను నీ హితాన్నే కోరే చెబుతున్నాను. వనము సర్వదా దుఃఖ నిలయం, అక్కడ సుఖము ఎన్నడూ కలగదు. పర్వతము నుండి పడుతున్న సెలయేళ్ల ధ్వనులను, పర్వత గుహలలో నివసిస్తూ సింహముల గర్జనలను వినడానికి భయంకరంగా ఉంటాయి. అందుచేత వనం దుఃఖకరమైనది. మత్తెక్కి శూన్యారణ్యంలో నిర్భయంగా క్రీడిస్తున్న క్రూర మృగాలు మనుష్యులను చూడగానే మీదికి వస్తాయి. అందుచేత వనము దుఃఖ నిలయం. నదులు మొసళ్లతోనూ బురదతోనూ మదించిన ఏనుగులు కూడా దాటడానికి శక్యం కాని విధంగా ఉంటుంది. అందువలన అరణ్యం సర్వదా దుఃఖాన్నే కలిగిస్తుంది. మార్గాలన్నీ డొంకలతోనూ ముళ్లతోనూ నిండి ఉంటాయి. అడవి కోళ్ల కూతలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. జలం లభించదు. ఈ విధంగా అరణ్యంలో ప్రవేశించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుచేత వనవాసం చాలా కష్టమైనది. పగలంతా శ్రమపడి రాత్రులందు వాటంతట అవి రాలిపడిన ఆకుల పక్కలపై నేల మీద పరుండవలసి ఉంటుంది. అందుచేత అరణ్య నివాసం చాలా కష్టం. రేయింబవళ్లు నియమం అవలంబించి వాటంతట అవి చెట్ల నుండి రాలిన ఫలములతో తృప్తి చెందవలసి ఉంటుంది. అందువలన అరణ్యం నందు నివాసం కష్టం. అరణ్యాల్లో నివసించేవారు యథాశక్తిగా ఉపవాసం చేస్తూ నార చీరలను జటాభారాన్ని ధరించవలసి ఉంటుంది. అందువలన అరణ్య నివాసం చాలా కష్టం. దేవతలను, పితృదేవతలను, వచ్చిన అతిథులను నిత్యము యథావిధిగా పూజిస్తూ ఉండాలి. వనంలో నివసించేవాడు సర్వదా నియమపరుడై ఆయా కాలములందు ప్రతిదినం 3 పర్యాయాలు స్నానం చేయవలసి ఉండాలి. అందుచేత వనవాసం చాలా కష్టం. సీత, స్వయంగా పుష్పాలు కోసి తెచ్చి వేదికపై ఋషి ప్రోక్త విధానానుసారంగా పూజ చేయవలసి ఉంటుంది. అందువలన వనవాసం దుఃఖకరం. వనములో నివసించే వాళ్ళు నియతాహారులై లభించిన దానితో తృప్తి పడవలసి ఉంటుంది. అందువలన వనవాసం చాలా కష్టమైనది. అరణ్యంలో పెనుగాలులు వీస్తూ ఉంటాయి. చీకటి దట్టంగా ఉంటుంది. సర్వదా ఆకలి బాధ కలుగుతూ ఉంటుంది. అనేకములైన భయహేతువులు కూడా ఉంటాయి. అందువలన అరణ్యం దుఃఖకరం. వివిధ రూపాల్లో ఉన్న అనేకములైన సరీసృపాలు గర్వంతో నిర్భయంగా భూమిపై సంచరిస్తూ ఉంటాయి. అందువలన అరణ్య నివాసం చాలా కష్టం. నదులలో నివసిస్తూ నదుల వలె వంకరగా నడిచే సర్పాలు మార్గాన్ని అడ్డగిస్తూ ఉంటాయి. అందువలన వనము దుఃఖకరం. పక్షులు, తేళ్లు, కీటకములు, ఈగలు, దోమలు నిత్యము అందరినీ పీడిస్తూ ఉంటాయి. దుర్బరురాలువైన నీవు ఈ పీడను సహించజాలవు. అందుచేత వనవాసం కష్టం. అరణ్యంలో చెట్లు, దర్భలు, రెల్లుగడ్డి, మొళ్లతో నిండి కొమ్మలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అందుచేత అరణ్యం దుఃఖాన్ని కలిగిస్తుంది. అరణ్యంలో నివసించేవాడు అనేకమైన కాయక్లేశాలను అనుభవించవలసి ఉంటుంది. వానికి ఎన్నో భయాలు ఉంటాయి. అందుచేత వనంలో దుఃఖమే గాని సుఖం ఉండదు. అరణ్యంలో నివసించేవారు క్రోధ లోభాలను విడిచి మనస్సును తపస్సుపై నిలపాలి. భయపడవలసిన స్థితులలో కూడా భయపడకూడదు. అందుచేత వనము సర్వదా దుఃఖ కారణం. అందుచేత నీవు అరణ్యానికి రావద్దు. నీకు అరణ్యం నివాసయోగ్యం కాదు. ఆలోచించిన కొలది అరణ్యంలో ఎన్నో కష్టాలు కనబడుతున్నాయి అన్నాడు. మహాత్ముడైన రాముడు తనను అరణ్యానికి తీసుకుని పోవడానికి సమ్మతించకపోవడం చేత సీత చాలా దుఃఖిస్తూ అతనితో ఈ విధంగా అన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 28వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు సీతను వనమునకు రావలదు అని వారించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 29వ సర్గయందలి గల
1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తాను కూడా అరణ్యానికి రామునితో కలిసి వెళ్లడమే యుక్తము అని సీత వాదించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.